అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ద మిడిల్ క్లాస్. మన తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక వింత నమ్మకం ఉంటుంది. అదేంటో తెలుసా? పడేసిన ప్లాస్టిక్ డబ్బాని మళ్ళీ వాడకపోతే పాపం చుట్టుకుంటుంది అని. మా ఇంట్లో అయితే బోర్నవిటా డబ్బా అయిపోగానే అది డస్ట్బిన్లోకి వెళ్ళదు, డైరెక్ట్గా కిచెన్లో ఉప్పు డబ్బాగా ప్రమోషన్ కొట్టేస్తుంది. ఒకరోజు నేను మా అమ్మని అడిగా, అమ్మా ఎప్పుడో 2010లో కొన్న ఐస్ క్రీమ్ డబ్బాలో ఇంకేం దాచావు? దాంట్లో సూదుల దారాలు ఉన్నాయిరా అంటుంది. లాజిక్ ఏంటంటే, డబ్బా బయట చూస్తే బాస్కిన్ రాబిన్స్ లగ్జరీ చాక్లెట్, డబ్బా లోపల చూస్తే పాత గుండు పిన్నులు, నల్ల దారం. ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అంటే ఇదే. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లాడు పుట్టగానే వాడు ఏడుస్తున్నాడో లేదో చూడరు, వెంటనే వీడు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు అని ఫిక్స్ అయిపోతారు. నేను మొన్న మా రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. అక్కడ ఒక చిన్న పిల్లాడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పాడుతున్నాడు. మా అంకుల్ వచ్చి, రే అది కాదు, జావాలో హలో వరల్డ్ ప్రోగ్రామ్ చెప్పు, అంకుల్కి చాలా తెలుసు అంటున్నారు. ఒరే వాడు ఇంకా ఉచ్చపోయడమే నేర్చుకోలేదు, అప్పుడే జావానా? అందరికంటే పెద్ద కామెడీ ఎక్కడుంటుందో తెలుసా? చుట్టాల దగ్గర. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చాలు, ఎవరో ఒక ఆంటీ వచ్చి నెక్స్ట్ నీదే కదా అని ఒక లుక్ ఇస్తుంది. అంటే ఏంటి, నెక్స్ట్ నా పెళ్ళా లేక నా తద్దినమా? క్లారిటీ ఉండదు. నేను మా నాన్నతో అన్నా, నాన్న నాకు ఇప్పుడే పెళ్ళొద్దు, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి అని. మా నాన్న ఏమన్నారో తెలుసా? పెళ్ళి చేసుకో, ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతావు, లేకపోతే నేను నిన్ను బయటకు గెంటి సెటిల్ చేస్తా. మిడిల్ క్లాస్లో మోటివేషన్ అలా ఉంటుంది. మరి ఈ డిజిటల్ లోకం వచ్చాక మన అమ్మలు నాన్నలు కూడా చేంజ్ అయ్యారు. మీరేమంటారు? నిజమేనా కాదా? కామెంట్ చేయండి. ఏదేమైనా మన తెలుగు వాళ్ళ కామెడీయే వేరు. ఎంత కష్టం వచ్చినా ఒక చిన్న జోక్ వేసుకుని నవ్వుకుంటాం. అందుకే నాకు మన వాళ్ళంటే ఇష్టం. సరే, ఇంతకీ నేను చెప్పింది మీకు అర్థమైతే నవ్వండి, అర్థం కాకపోతే పక్కన వాడిని చూసి నవ్వండి. ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఆ లైక్ బటన్ని గట్టిగా ఒకటి కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకాస్త ఎక్కువ నవ్వులతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.